వరంగల్, మిర్యాలగూడ, తుని. మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. గవర్నమెంట్ ఎంప్లాయీ. మమ్మీ, నాన్న, డాడీ బిజినెస్. ఓకే. సిబ్లింగ్స్? చెల్లి. ఓకే. తను ఇప్పుడు జాబ్ చేస్తుంది. సో మా మమ్మీ గవర్నమెంట్ జాబ్ చదువు అని చెప్తున్నప్పుడే నాకు గవర్నమెంట్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చా, అది సెలెక్ట్ అయిపోయా. ప్రైవేట్ కంపెనీ ఇక్కడే ఒక MNCలో చేసేదాన్ని జాబ్. అది వచ్చినప్పుడు కూడా మా డాడీ ఎందుకు నైట్ షిఫ్ట్స్ అవన్నీ అంత కష్టం వద్దు, నచ్చింది ఏదైనా వేరే జాబ్ చూసుకోని అన్నాడు. నేను వచ్చి డాడీ నాకు యాక్టింగ్ నచ్చింది, యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పా. సో డాడీ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. స్టార్టింగ్ లో మమ్మీ కొంచెం భయపడింది, అమ్మమ్మ వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ టెన్షన్ పడ్డారు. బట్ డాడీ ఓకే, ఫస్ట్ తను చేయని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమున్నా నాకు చెప్పు అని చెప్పేవారు. సో ఇబ్బంది లేకుండా హోప్ఫుల్లీ, లైక్ నిజం చెప్పాలంటే థ్యాంక్ఫుల్లీ ఇంతవరకు వచ్చాను. ఓకే. అంటే మీరు ఇప్పటిదాకానే చెప్పారు, ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ముఖ్యంగా అమ్మాయిలు అంటే, సో అమ్మాయిలను ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటేనే ఇబ్బంది పడే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ ఈ ఇండస్ట్రీకి రావడానికి, ఇండస్ట్రీలో వచ్చి ఈ స్థాయిలో మీరు ఉండడానికి సపోర్ట్ చేశారంటే లిటరల్ అది కూడా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే బయటికి రావాలంటే చాలా మీకు తెలియదు ఏముంది, చాలా ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న కానీ లేకుంటే కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు విన్నారా మీరు? నాతోనే అనేవాళ్ళు, ఎందుకు ఎవ్వరికి లేనిది మనకు ఫ్యామిలీ కాదు, మన ఊర్లోనే ఎవ్వరికి లేనిది నీకెందుకు, మంచిగా చదువుకున్నావు, జాబ్ తెచ్చుకున్నావు, జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా, లేనిపోని తలకాయ నొప్పి అన్నీ అంటూనే ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళు మారారు. చెప్తూ వచ్చా, అనుకున్నంత ఏం లేదు, మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. సో ఇప్పుడు జనాల్లో నేను సత్యభామ ఛానల్ అనేది చాలా ఒక ఫ్యామిలీ గర్ల్ లాగా. సో నేను అదే చూపించాను, జనాలకు అదే నచ్చింది, వాళ్ళని అలానే గుర్తుపట్టారు. అదే విధంగా దాని త్రూనే నాకు వచ్చిన సినిమా రోల్స్ అయినా, దివ్య అంటే ఓకే తను ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తుంది అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ లైక్ ఐ హ్యావ్ క్రియేటెడ్. నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అవి దాటి నేను ఆబ్వియస్గా చేయలేను. అవి చేసిన రోజు నాకు తెలుసు ఇంట్లో నన్ను ఇంకేం ఒప్పుకోరు అని, నేను చేయను. నాకు కంఫర్ట్ లేదు అలాంటివి చేయడం. ఐ మీన్ అలాంటివి అంటే ఏదో బ్యాడ్ అని కాదు, నా లిమిట్స్ క్రాస్ అయ్యి నేను కొన్ని చేయలేను అంతే. ఓకే. స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సినిమాలకి రావాలని చెప్పి? ఫస్ట్ డబ్ స్మాష్, తర్వాత రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలానేనా లేకపోతే? లేదు, డబ్ స్మాష్ కొన్ని బీటెక్ ఫైనల్ ఇయర్ లో చేసిన చిన్న చిన్న నార్మల్ వీడియోస్. తర్వాత జాబ్ చేస్తూ ప్యారలల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఛానల్ పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత జాబ్ వదిలేసి సత్యభామతో వచ్చాను. అండ్ దెన్ టమాటాలో సాలరీడ్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అప్పుడు శాలరీ తీసుకుంటూ వీడియోస్ చేసేదాన్ని. అండ్ టమాటాలో చేస్తున్నప్పుడే పెళ్లిగోల వెబ్ సిరీస్ లో చేశాను. అది అప్పట్లో OTT అంటే ఏంటో నాకు తెలీదు. పెళ్లిగోల వెబ్ సిరీస్ లో చేశాను. అదే డైరెక్టర్ సేమ్ అద్భుతం మూవీ తీశారు, అద్భుతం మూవీలో రోల్ ఇచ్చారు. సో ఏదైనా చేస్తున్న కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. పెళ్లిగోలో చేస్తున్నప్పుడు ఓకే, పెద్ద సెటప్, పెద్ద కెమెరా ఉంటే ఇంత బాగుంటుందా, ఒక సెట్ ఫుడ్ తింటుంటే ఇంత బాగుంటుందా. ఫస్ట్ ది అన్నపూర్ణ స్టూడియోస్ది అది ప్రొడక్షన్. సో తర్వాత మూవీకి వెళ్ళిన తర్వాత మూవీ గుర్తింపు ఇంకా నచ్చింది. సో అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఓకే, మనం ఇంకా యాక్టింగ్ డెవలప్ చేసుకోవచ్చు, దీని మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే మనకు అంత ఫ్యూచర్ ఉంది అని అర్థమైంది. తర్వాత ఇంకా చేస్తున్నట్లు కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉండేలాగా చూసుకున్నాను అన్ని. అప్పటి వరకు సరదాగా ఆడుతూ పాడుతూ కామెడీ కాకుండా కొంచెం ఎమోషనల్ గా టచ్ చేశాను, లవ్ స్టోరీస్ టచ్ చేశాను. సో అలా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. ఓకే. సో ఏదో వీడియో చూసినట్టున్నాం, ఇది డబ్ స్మాష్ ద్వారా ఎన్నో కోట్లు, ఎన్నో లక్షలు సంపాదించారని. ఇంకొన్ని చూసాను నేను, ఏదో కొన్ని జోష్ యాప్లోనో సంథింగ్ ఏదో యాప్లో చూసిన. నిజంగా వాస్తవానికి ఎంత సంపాదించారు మీరు ఆ యాప్లో? అలా సంపాదన గురించి అని ఏం లేదు, శాలరీ అది కూడా. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ లైక్ ట్యాక్స్ కట్టోతో వచ్చిన శాలరీ అందరికీ వచ్చింది. లైక్ ఆ లాక్డౌన్ టైంలో దట్ వాజ్ ది ఓన్లీ థింగ్ విచ్ వీ హ్యావ్ ఎర్న్డ్. నాకు అప్పుడు లాక్డౌన్ టైంలో నేను వీడియోస్ చేస్తేనే శాలరీ టమాటోలో, వితౌట్ వీడియోస్ నో శాలరీ. మా డాడీ అప్పుడు బిజినెస్ క్లోజ్, చెల్లి అప్పుడు ఇంకా చదువుకుంటుంది, మమ్మీ
జాబ్కి వెళ్ళేది కాదు. ఐ మీన్ కోవిడ్ అంటేనే అది కదా, షీ కాంట్ గో అవుట్ అండ్ ఎవ్రీథింగ్. సో శాలరీ కట్ అవుతూ వచ్చేది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో అలా ఆ టైంలో వచ్చిన ఏ ఛాన్స్ వదులుకోవాలని లేదు. చిన్న చిన్న ప్రమోషన్స్ చేసేదాన్ని, ఎవరైనా బట్టలు పంపించినా చేసేదాన్ని. ఎవ్రీథింగ్ నేను ఏది స్కోప్ వదలాలి అని ఉండేది కాదు నాకు, అంతే. ఏదైనా ₹1 వచ్చినా సరే ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో ఎంతవరకు ఉంటుంది ప్రమోషన్ ఛార్జ్? ఇప్పుడు అలా ఏం లేదండి, నేను ఏది వచ్చినా చేస్తాను. 10,000కి ఎవరైనా అడిగినా చేస్తాను. చేస్తారా 10,000 కూడా? ఎందుకంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, నెక్స్ట్ లెవెల్ 5 lakhs ఏవో చాలా మంది ఉన్నారు మీకు. సో మనం అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక రేట్ కార్డ్ పెట్టేసుకున్నాను అనుకోండి, 60,000 అయితేనే నేను చేస్తాను రీల్, లేకపోతే నేను చేయను అని చెప్తే నాకు 50,000 40,000 ఒక 4-5 పోతాయి కదా. ఓకే, సో అలా కూడా నేను ఆలోచించాలి. సో నిజంగా ఒక బ్రాండ్ దగ్గర ఒక అమౌంట్ ఉందంటే దే విల్ డెఫినెట్లీ గివ్. వాళ్ళే ఇంత 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 మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది అని చెప్తారు. కొన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు, కానీ వాళ్ళకి ప్రమోషన్ చేయించుకోవాలని ఉంటుంది. ఓకే, వాళ్ళు ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం దే మైట్ గివ్, దే మైట్ హెల్ప్ అస్. ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్ పిలిచారనుకోండి, ఇప్పుడు వాళ్ళు తక్కువ అడిగినప్పుడు నేను చేస్తాను. నెక్స్ట్ టైం నాకు ఏదైనా, ఇప్పుడు నేను టీవీ షోస్కి వెళ్తూ ఉంటాను, అప్పుడు నాకు బట్టలు కావాలన్నప్పుడు దే విల్ హెల్ప్ మీ. ఓకే, సో నేను అలా కూడా చూసుకుంటాను. సో అన్ని సిచ్యువేషన్స్ అన్ని మైండ్లోకి వచ్చి, ఇంట్లో సిచ్యువేషన్స్, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఒక పెద్ద కూతురుగా ఇంటిని ఎలా నడపాలంటే ఇలా ఇలా నడుపుతున్నారు పెద్ద కొడుకులాగా. ఇంకా ఓకే, పెద్ద కొడుకు అలా ఇంటిని తీసుకెళ్తున్నారు ముందుకు. ఓకే, మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే ఎవరో ఉండే ఉంటారు, బాయ్ ఫ్రెండ్, లవర్. బాయ్ ఫ్రెండ్, లవర్, మళ్ళీ నేను బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అందరికి ఉంటారు కాబట్టి కామన్ అంటారు, అందుకోసమే నేను లవర్ అని చెప్పి అడిగాను నేను. అలా అని ఏం లేదు, బట్ యా. కెమెరాస్ ఆఫ్ చేయమంటే నేను ఆఫ్ చేపిస్తా, చెప్పొచ్చు అప్పుడు. దీని గురించి లాస్ట్ లో మాట్లాడదాం. ఇప్పటిదాకా కూడా అట్లా చెప్పారు, కవర్ చేశారు. ఏది డైలాగ్ చెప్పలేదు. డైలాగ్ చెప్తా లాస్ట్ లో, నా సింగిల్ దాంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఓకే, సో అంటే దీని గురించి చెప్పాలంటే ఎందుకు అలా? లాస్ట్ లో చెప్తా, అంటే కెమెరాస్ ఆఫ్ చేసాక ఒకసారి మాట్లాడదాం, దాని తర్వాత చెప్పేస్తా. ఓకే, ఓకే, ఆన్ స్క్రీన్ కొంచెం ఇబ్బంది అని చెప్పి చెప్పలేకపోతున్నా, బట్ అర్థమైంది మాకు ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి మాకు అర్థమైంది. లేకుంటే లేరంటే రుబాబు చెప్పేదాన్ని మేము, ఎవరు లేరు నాకని చెప్పి చెప్పేదాన్ని. ఇలా సినిమాస్ చేస్తూ ఉంటే, లైక్ ఇలా మొన్న వచ్చిన వైఫ్ ఆఫ్ సినిమా చేస్తున్నప్పుడు కానీ, సో మీ ఇంట్లో నుంచి కానీ మీరు చేసే ప్రమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో దీనిపైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అనుకోలేదా మీరు? వైఫ్ ఆఫ్ ఇప్పుడు ఈ మూవీ అనేది డెఫినెట్గా కంప్లీట్లీ డిఫరెంట్. దానికి వచ్చే గుర్తింపు వేరే ఉంటుంది అని నాకు తెలుసు, దానికి వచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది అని నాకు తెలుసు. అది పర్సనల్ లైఫ్ని ఎప్పుడు ఇంపాక్ట్ చెయ్యదు, బికాజ్ అది యాక్టింగ్. నేను యాక్ట్ చేశాను, అవని అని ఒక క్యారెక్టర్లో కొన్ని రోజులు నేను యాక్ట్ చేశాను, దానికి గుర్తింపు వస్తుంది అండ్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ ఫర్ దాట్. సో దాన్ని పర్సనల్గా తీసుకొని ఎవరు ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే నువ్వు అవని క్యారెక్టర్గా బాగా చేసావు అని చెప్తారు, కానీ నువ్వు ఇలా చేసావు కదా అని అడగరు. అడగలే ఎవరు అడగలేదు, నిజం చెప్పాలి, నిజంగా ఎవరు అడగలేదు. ఆన్ చేసుడు బంద్ చేసుడు అస్సలు ఎవరు అడగలేదు. భయం అనిపించలే క్యారెక్టర్ చేసినప్పుడు? సో నాకు తెలుసు, మూవీ చూసినంత సేపు ఎవరైనా ఏమని అనుకున్నా, క్లైమాక్స్ వరకు చూస్తే ఖచ్చితంగా ఓకే తిని చేసిన దానికి ఒక రీజన్ ఉంది, ఒక బిహైండ్ స్టోరీ ఉంది అని తెలుస్తుంది. సో నేను మూవీ ప్రీమియర్ అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ తెచ్చి కూర్చోబెట్టాను. స్టార్టింగ్ 10 minutes వాళ్ళతో కలిసి చూస్తున్నాం, నాకు ఇబ్బందిగానే అనిపించింది, కొంచెం టెన్షన్ పడ్డా, ఇదేంటి చేస్తున్నప్పుడు అంత అర్థం కాలేదు, మ్యూజిక్తో డిఐతో చూస్తుంటే ఇలా ఉంది ఏంటి అని.